హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్ వచ్చేసి కార్నర్లో ఉంటుంది, కారిడార్తోనే ఉంటుంది, సపరేట్ గేట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుందండి. మన ఈ ఫ్లాట్ రోడ్ సైడ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కూడా కార్నర్లో ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ కూడా 2 sides రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు రోడ్డు కూడా చూపిస్తాము మన కారిడార్లో నుంచి. ఈ కారిడార్లో కూడా గ్రిల్ వర్క్ చాలా హెవీగా చేయించారు. ఇప్పుడు మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్న ఇది మన అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అండి. మన అపార్ట్మెంట్ వచ్చేసి కార్నర్లో ఉంటుంది. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఈ ఫ్లాట్లో ఉన్న ఐటమ్స్తో సహా ఈ ఫ్లాట్ అనేది సేల్ చేసేస్తున్నారు. సోఫాస్ ఇవన్నీ వదిలేస్తున్నారండి ఈ ఫ్లాట్తో పాటు. ఈ ఫ్లాట్తో పాటు ఇస్తున్న ఐటమ్స్ వచ్చేసరికి సోఫా సెట్ ఉంటుందండి, సెంటర్ టేబుల్తో సహా ఇదొకటి వదిలేస్తున్నారు. అండ్ అలాగే ఫిక్స్డ్ బెడ్స్ ఉంటాయి, అవి కూడా ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. కింగ్ సైజ్ బెడ్ ఉంటుందండి, ప్లస్ క్వీన్ సైజ్ బెడ్ ఉంటుంది, స్నాక్స్ టేబుల్ ఉంటుంది, దివాన్ ఉంటుందండి, ప్లస్ ఏసీ ఉంటుంది, గీజర్ ఉంటుంది, ల్యాప్టాప్ టేబుల్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. ఈ ఫ్లాట్లో టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 4 years ఓల్డ్ ఉంటుంది. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజు 1500 SFTతోనే ఉంటుందండి. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 52.6 square yards వరకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఉంటుంది. డైనింగ్ ఏరియా స్పేసెస్గా ఉంటుంది. యూటిలిటీ ఏరియా సపరేట్ ఉంటుంది, వాష్ ఏరియా, కిచెన్లో టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. ఇటు పక్కన ఏమో వాష్ ఏరియా ఉంటుంది, యూటిలిటీ ఏరియా అండి ఇది. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి గాజుల రామారంలో ఉంటుంది, కుకట్పల్లి గాజుల రామారంలో ఉంటుంది. బాలాజీ లేఅవుట్లో ఉంటుందండి, గాజుల రామారంలో. పూజా యూనిట్ ఇక్కడ ఉంటుంది సపరేట్గా. ఈ ఫ్లాట్కి సంబంధించిన లొకేషన్ గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. టోటల్ ఇది 3 BHK ఫ్లాట్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ప్రతి బెడ్రూమ్లో విండో ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్తోనే ఉంటుంది ఫ్లాట్. ఈ ఫ్లాట్ పర్మిషన్ వచ్చేసరికి HMDA పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఏ బ్యాంక్ నుంచైనా 80% వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ ఫ్లాట్లో 3 washrooms ఉంటాయి. ఇటు పక్కనేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ టాయిలెట్ ఉంటుందండి. ఇటు పక్కన 2 bedrooms ఉంటాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు, ప్లస్ వుడ్ వర్క్ ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. దీంట్లో కూడా ఒక విండో ఉంటుందండి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో ఏదైతే బెడ్ ఉందో ఇది కింగ్ సైజ్ బెడ్ ఉంటుందండి. ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. ఈ బెడ్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది బెడ్. ఇటు పక్కనేమో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో ఉన్న బెడ్ కూడా ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. ఈ బెడ్రూమ్కి ఉన్న అటాచ్ వాష్రూమ్ ఇటువైపు ఉంటుంది. ఇది కూడా వెస్ట్రన్ వాష్రూమే ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 3 flats ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 15 flats వరకు ఉంటాయండి. మన ఫ్లాట్ వచ్చేసరికి 5th floorలో ఉంటుంది. ఈ ఫ్లాట్కి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము.
వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకు వచ్చేసామండి. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది కార్నర్ అపార్ట్మెంట్. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి 2 సైడ్స్ రోడ్ ఉంటుందండి. దీనికి 4 గేట్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి. ఈ అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ వచ్చేసరికి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి హెచ్ఎండిఏ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా 80% వరకు లోన్ తీసుకోవచ్చు. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ అనేది వదిలారు ఈ అపార్ట్మెంట్కి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇటు పక్కన పవర్ బ్యాకప్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది. మన ఫ్లాట్కి కార్ పార్కింగ్ వచ్చేసరికి బిగ్ సైజ్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇటువైపు 2 గేట్స్ ఉంటాయండి. ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్ అంతా గ్రీనరీ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన గూగుల్ పేని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఇది మన కార్ పార్కింగ్ అండి. 503 మన కార్ పార్కింగ్. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.